బోనకల్ మండలంలో ఉన్న శాంతి నిలయంలో సిస్టర్ ఆల్ఫ్రీ దివ్యాంగుల పిల్లలకు ఉచిత సేవ చేస్తూ ఎంతోమంది అభాగ్యుల కళ్ళలో ఆనందాన్ని నింపుతూ ప్రభుత్వం చేత ఆమోదించబడిన శాంతి నిలయం ఎంతోమందికి అభాగ్యులకు భోజనం కల్పిస్తూ దివ్యాంగుల చిన్నారులకు వాళ్ళ ఆశలు నెరవేరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. సర్టిఫికెట్స్ అన్ని వాళ్ళకి ఫైల్ సబ్మిట్ చేయడం జరిగింది. కానీ అయితే ఇప్పుడున్న స్టూడెంట్స్ అంటే 1 year నుంచి 15 years బిలో ఉన్నారు. వీళ్ళకి స్టడీ అనేది ఉందా? స్టడీ పర్పస్ కి మనం వెళ్తే సార్ వీళ్ళకి అంత మైండ్ ఇది లేదండి. అంటే ఇప్పుడు వీళ్ళని ఆక్యుపై చేస్తాం. ఇప్పుడు చెవుటి మూగా పిల్లలు ఉన్నారు కదా, కొన్ని ఇప్పుడు ఉన్నాయి. ఎక్కడ రఘునాథపాలెం దళిత వాళ్ళకి ఈ టైప్ లోనే సంరక్షించి వాళ్ళకు సర్టిఫై చేస్తున్నారు. అన్ని పిల్లలకి ఆధార్ కార్డు కోసం కానీ, రేషన్ కార్డు కోసం కానీ, ఇంకా పింఛన్ కోసం కానీ వాళ్ళకి ఒకటి స్టడీస్ స్కూల్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంది. దానికి ప్రత్యేకంగా మాకు ఖమ్మంలో డెఫ్ అండ్ డమ్ అండ్ బ్లైండ్ స్కూల్ ఒక 55 members ఉన్నారు అక్కడ. అప్పుడు నేను విశ్వపౌరు స్టార్ట్ చేసిందే. అంటే వీళ్ళందరూ స్టడీ కండక్ట్ అనేది ఉండాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ లోకల్లో వీళ్ళు ఉంటున్నట్టు తహసీల్దార్ ICDS comes here twice in a month for education. అంటే ఇట్లాంటి పిల్లలకి ICDS కూడా కొంచెం అమౌంట్ they don't give any money here, only will request. మరి మీరు ఎట్లా చేయగలుగుతున్నారు ఇంతమంది contribution as per when 2020 onwards it is local contribution. Okay, FC అనేది లేదు. FC we don't have. We have to apply for it. We had a little help from the ICS leader, but in 2020 onwards after lockdown we are have to buy only local contribution. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తే ఎక్కడ తీసుకెళ్తారు? Khammam. We have got the Lakshmi Madhav Hospital in Khammam, run by Dr. Subbarao and Dr. Vimala Ambani. Local PHC. Plus we take to Dr. Sriracha Hospital. These two hospitals are helping us for the treatment. Lot of type of money they give free service. That child Sonu, she had a spine operation, maybe cost a lot of money, but completely done freely by Dr. Vimala Ambani. And again she had a operation for her leg, that was knee. That was done in Sriracha Hospital with the help of Dr. Teshmurthy. And we have got a PHC here in Bonnakal, they also come to help us. Staff nurse gaani Sisters are qualified. Sisters are qualified to take care of the children. Sisters are qualified for the physiotherapy, and we take care. We used to take care. One sister is physiotherapy, she is also the physiotherapy and medical school. They know medicine. We give them training for medicine. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అంటే బిల్డింగ్స్ గురించి ముఖ్యంగా ఒక చిన్న మాట చెప్పవలసి ఉంటుంది. అది ఏమిటంటే ఈ స్థలం మన అరవింద్ కుమార్ కాక్ష గారు ఉన్న సమయంలో అప్పుడు మనం అప్లై చేసాం ఇలాంటి వికలాంగుల హౌస్ కొరకు స్టార్ట్ చేసుకోవడానికి స్థలం అడిగినప్పుడు కాక్ష గారు ఇచ్చిన స్థలమే. ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ నేను శ్రీరాధిపతిగా ఉన్నప్పుడు చాలామంది సహోదయ సహాయంతో కట్టినదే. ఇది కాకుండా దీనికి ఒకేషన్ ట్రైనింగ్ కొరకు మేము ప్రత్యేకంగా ఇప్పుడు కొన్ని బిల్డింగ్స్ తయారు చేస్తున్నాం. స్టార్ట్ చేయలేదు ఎందుకంటే కొంతమంది అమ్మాయిలకి ఒకేషన్ థెరపీ ఏదో వృత్తిలో వాళ్ళు పెట్టాలి, వాళ్ళ మైండ్ ఆక్యుపై చేయాలి వాళ్ళు బాగు చేయడానికి. సో అది కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో ఈ 2 story బిల్డింగ్ దీని మీద ఇంకొకటి థర్డ్ ఫ్లోర్ నిర్మించాలి. ఇప్పుడు అది ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మానసికంగా దెబ్బతిన్న వాళ్ళు చాలామందిని ఎర్రగడ్డ ఇలాంటి చోట పంపిస్తూ ఉంటారు. అలాంటి సో సైకాట్రిక్ కేర్
మానసికంగా దెబ్బతినేటువంటి చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు. వారి కొరకు ఒక బిల్డింగ్ తయారైంది. ఈ వచ్చే 3-4 నెలల్లోనే స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు